Dear learners, welcome back to our channel Learn English with Venkat. మనం 30 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్లో భాగంగా ఎక్స్క్లూజివ్గా ఈ 25వ రోజున పాస్ట్ పెర్ఫెక్ట్ టెన్స్ గురించి డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. ఆ టెన్స్ యొక్క స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి, అలాగే ఆ టెన్స్ని ఇంగ్లీష్లో ఎలా యూజ్ చేస్తారో, ఆ టెన్స్ యొక్క ఉపయోగాలు ఏంటనే విషయాలను కూడా మీకు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఎప్పుడు కూడా ఈ పాస్ట్ పెర్ఫెక్ట్ టెన్స్లో సబ్జెక్ట్ తర్వాత హ్యాడ్ వచ్చి తర్వాత V3 రావడం జరుగుతుంది. V3 అంటే మీకు తెలుసు కదా, ఏదైనా ఒక వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్. ఏ సబ్జెక్ట్ అయినా సరే, సింగిల్ అయినా ప్లూరల్ అయినా హ్యాడ్ ప్లస్ V3 రావడమే జరుగుతుంది. ఫస్ట్ మనం స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని చూద్దాం. స్టేట్మెంట్స్ అలాగే క్వశ్చన్స్ HYW వర్డ్స్తో ఈ టెన్స్లో మనం ఏ విధంగా స్ట్రక్చర్ ఫ్రేమ్ చేస్తాం సెంటెన్సెస్ అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక శాంపిల్ సెంటెన్స్ నేను తీసుకోవడం జరిగింది, చూడండి. ఐ హ్యాడ్ ఆల్రెడీ వాచ్డ్ దట్ మూవీ. నేను ఆల్రెడీ ఆ మూవీ చూసేసాను చెప్పి దాని యొక్క అర్థం. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ ఐ యూజ్ చేసిన తర్వాత హ్యాడ్ యూజ్ చేసిన తర్వాత వాచ్డ్ అనే V3 యూజ్ చేయడం జరిగింది. వాచ్ అనే వెర్బ్ యొక్క V3 ఏంటి? వాచ్డ్. సో ఐ హ్యాడ్ ఆల్రెడీ వాచ్డ్ దట్ మూవీ అని చెప్పి ఇలా చెప్పాం. దట్ మూవీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఇలా మనం ఈ టెన్స్లో సెంటెన్స్ ఫ్రేమ్ చేసాం. ఆల్రెడీ అంటే అంతకు ముందే అని చెప్పి దాని యొక్క అర్థం, అది యాడ్వర్బ్ అవుతుంది ఇక్కడ. ఓకే, అయితే ఇది పాజిటివ్ సెంటెన్స్. మరి నెగిటివ్ చెప్పాలి అంటే నేను ఆల్రెడీ ఆ మూవీ చూడలేదని చెప్పాలి. అప్పుడు ఎలా చెప్పాలంటే ఈ హ్యాడ్ తర్వాత నాట్ యాడ్ చేయాలి. హ్యాడ్ తర్వాత నాట్ యాడ్ చేయాలి. దాన్నే మనం హ్యాడెంట్గా చెప్తాం, హ్యాడెంట్. సో ఐ హ్యాడెంట్ ఆల్రెడీ వాచ్డ్ దట్ మూవీ. నేను ఇప్పటికే ఆ మూవీ చూడలేదని చెప్పి ఇలా మనం చెప్పాం. అయితే ఈ పాజిటివ్ స్టేట్మెంట్లో బాగుంటుంది కానీ ఆల్రెడీ యూజ్ చేస్తే, నెగిటివ్ స్టేట్మెంట్లో ఆల్రెడీ యూజ్ చేస్తే కాస్త అదలా ఉంటుంది. అయితే మనం జస్ట్ స్ట్రక్చర్ మాత్రమే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలి, మీనింగ్ అది వేరే విషయం. ఇలా మనం స్టేట్మెంట్ పాజిటివ్ నెగిటివ్ అనే విషయాన్ని మనం చూసాం. ఇప్పుడు పాజిటివ్ క్వశ్చన్లో స్టార్టింగ్లోనే హ్యాడ్ యూజ్ చేయాలి, తర్వాత సబ్జెక్ట్ యూజ్ చేసి తర్వాత V3 యూజ్ చేయాల్సి ఉంటుంది. చూడండి, హ్యాడ్ ఐ ఆల్రెడీ వాచ్డ్ దట్ మూవీ. నేను ఇంతకు ముందే ఆ మూవీ చూసేసానని చెప్పి ఇలా పాజిటివ్ క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాం. మరి నెగిటివ్ క్వశ్చన్ ఏంటి అంటే నేను ఇంతకు ముందే ఆ మూవీ చూడలేదని చెప్పి చెప్పడానికి స్టార్టింగ్లో హ్యాడ్ అంటే యూజ్ చేసి తర్వాత సబ్జెక్ట్ యూజ్ చేసి తర్వాత V3 యూజ్ చేయాల్సి ఉంటుంది. చూడండి, హ్యాడ్ అంటే ఆల్రెడీ వాచ్డ్ దట్ మూవీ. నేను ఇంతకు ముందే ఆ మూవీ చూడలేదని చెప్పి ఇలా మనం పాజిటివ్ క్వశ్చన్ నెగిటివ్ క్వశ్చన్ కూడా చాలా ఈజీగా ఈ టెన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. ఇప్పుడు HYW వర్డ్స్తో చూద్దాం. మొదట వెన్ తీసుకుందాం. వెన్ అంటే ఎప్పుడు. వెన్ హ్యాడ్ ఐ వాచ్డ్ దట్ మూవీ. నేను ఎప్పుడు ఆ మూవీ చూశాను. ఇలా మనం ఈ టెన్స్లో చెప్పాం. చూడండి, హ్యాడ్ వచ్చి తర్వాత సబ్జెక్ట్ వచ్చి తర్వాత V3 రావడం జరిగింది. నెక్స్ట్ వన్, వై హ్యాడ్ ఐ వాచ్డ్ దట్ మూవీ. ఎందుకు నేను ఆ మూవీ చూశాను. వై అంటే ఎందుకు. నెక్స్ట్ చూడండి, వేర్ అంటే ఎక్కడ. వేర్ హ్యాడ్ ఐ వాచ్డ్ దట్ మూవీ. నేను ఎక్కడ ఆ మూవీ చూశాను ఇలా చెప్పాం. నెక్స్ట్, వాట్ హ్యాడ్ ఐ వాచ్డ్. నేను ఏం చూశాను. ఎందుకంటే ఇక్కడ వాట్ యూజ్ చేస్తాం కాబట్టి మూవీ అనే విషయాన్ని ఇక్కడ మనం చెప్పడానికి సరిగ్గా ఉండదు కనుక వాట్ హ్యాడ్ ఐ వాచ్డ్, ఏంటి నేను చూసానని చెప్పి ఇలా చెప్పాం. వాట్ అంటే ఏంటి. నెక్స్ట్, విచ్ మూవీ హ్యాడ్ ఐ వాచ్డ్. ఏ మూవీ నేను చూశాను. విచ్ మూవీ హ్యాడ్ ఐ వాచ్డ్. ఇలా మనం చాలా ఈజీగా ఈ పాస్ట్ పెర్ఫెక్ట్ టెన్స్లో స్టేట్మెంట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఫ్రేమ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ పాస్ట్ పెర్ఫెక్ట్ టెన్స్ యొక్క ఉపయోగాలు ఒకటే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ వన్, అలాగే ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే గతంలో 2 యాక్షన్ జరిగినప్పుడు ఏదైతే ముందు జరిగిందో ఆ యాక్షన్ చెప్పడానికి పాస్ట్ పెర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తూ ఉంటాం. టేక్ ఎ లుక్ ఎట్ సమ్ ఎగ్జాంపుల్స్. బై ద టైమ్ ఐ అరైవ్డ్ ద స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. అంటే నేను స్టేషన్ చేరుకునేసరికి రైలు వెళ్ళిపోయిందని చెప్పాం. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే 2 యాక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటి, నేను స్టేషన్ చేరుకోవడం. సెకండ్ వన్ ఏంటి, రైలు వెళ్ళిపోవడం. అయితే ఏది ముందు జరిగింది? రైలు వెళ్ళిపోవడం అనేది ముందు జరిగింది కాబట్టి ఆ రైలు వెళ్ళిపోవడం అనే దాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. సో ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ అని చెప్పి ఇక్కడ మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేసి ఈ విధంగా చెప్పాం. చూడండి, హ్యాడ్ తర్వాత లీవ్ అనే వెర్బ్ యొక్క V3 లెఫ్ట్ యూజ్ చేసి ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ అని చెప్పి పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాం. ఇది ముందు జరిగిన యాక్షన్ కాబట్టి. తర్వాత ఏం జరిగింది? నేను స్టేషన్కి చేరుకోవడం. సో ఐ అరైవ్డ్ ద స్టేషన్. ఐ అరైవ్డ్ ద స్టేషన్ చెప్పి సింపుల్ పాస్ట్లో చెప్పాం. అంటే నేను స్టేషన్కి చేరుకున్న విషయాన్ని సింపుల్ పాస్ట్లో మనం చెప్పాల్సి వచ్చింది. ఇక్కడ అరైవ్ అనే వెర్బ్ యొక్క V2 ఏంటి, అరైవ్డ్ యూజ్ చేసి ఇలా చెప్పాం. అంటే గతంలో 2 యాక్షన్ జరిగినప్పుడు ముందు జరిగిన యాక్షన్ ఏమో ఇలా పాస్ట్ పెర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేసి తర్వాత జరిగిన యాక్షన్ని సింపుల్ పాస్ట్లో ఈ విధంగా మనం చెప్పాల్సి ఉంటుంది. అంటే నేను స్టేషన్ చేరుకునేసరికి రైలు వెళ్ళిపోయింది. రైలు వెళ్ళిపోవడం అనేది ముందు జరిగింది కాబట్టి
పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాం. నేను స్టేషన్కి చేరుకోవడం అనేది తర్వాత జరిగింది కాబట్టి సింపుల్ పాస్ట్లో ఈ విధంగా చెప్పాం. ఓకే, గాట్ ఇట్? ఐ హోప్ సో. నెక్స్ట్, ఆఫ్టర్ ద మూవీ హ్యాడ్ స్టార్టెడ్ ఐ రీచ్డ్ ద థియేటర్. అంటే మూవీ ప్రారంభం అయిన తర్వాత నేను థియేటర్కి చేరుకున్నాను. అంటే ఇక్కడ ఏది ముందు జరిగింది? మూవీ ప్రారంభం అవడం, తర్వాత నేను థియేటర్కి చేరుకున్నాను. కాబట్టి ముందు జరిగిన యాక్షన్ ఏంటి? ద మూవీ హ్యాడ్ స్టార్టెడ్. కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ యూజ్ చేస్తాం. చూడండి, ద మూవీ హ్యాడ్ స్టార్టెడ్ అని స్టార్ట్ అనే వెర్బ్ యొక్క V3 స్టార్టెడ్ యూజ్ చేసి ఈ విధంగా ఇక్కడ మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తాం. ఇది ముందు జరిగిన యాక్షన్ కాబట్టి. తర్వాత జరిగిన యాక్షన్ ఏంటి? నేను థియేటర్కి చేరుకోవడం. సో ఐ రీచ్డ్ ద థియేటర్ అని చెప్పాం. ఐ రీచ్డ్ ద థియేటర్ అంటే రీచ్ అనే వెర్బ్ యొక్క V2 యూజ్ చేసి ఇలా సింపుల్ పాస్ట్లో చెప్పాం. అంటే ఇలా గతంలో 2 యాక్షన్ జరిగినప్పుడు మనం సింపుల్ పాస్ట్తో కలిపి ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్, గతంలో ఒక స్పెసిఫిక్ టైంకి ఒక యాక్షన్ పూర్తి అయిపోయినప్పుడు, ఒక యాక్షన్ గతంలో ఒక స్పెసిఫిక్ టైంకి పూర్తి అయిపోయినప్పుడు కూడా మనం ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేసి చెప్తూ ఉంటాం. చూడండి, ఈ హ్యాడ్ వాక్ 2 kilometers బై లంచ్ టైం. బై లంచ్ టైం అంటే లంచ్ సమయానికల్లా, లంచ్ టైంకల్లా ఏం చేశాడు అతను? ఈ హ్యాడ్ వాక్ 2 kilometers 2 కిలోమీటర్లు నడిచేశాడని చెప్పాం. అంటే ఈ స్పెసిఫిక్ టైంకి యాక్షన్ జరిగిపోయింది గతంలో. కాబట్టి ఇక్కడ ఈ హ్యాడ్ వాక్డ్ అని చెప్పి వాక్ అనే వెర్బ్ యొక్క V3 యూజ్ చేసి ఇలా మనం ఈ హ్యాడ్ వాక్డ్ అని చెప్పి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేసి ఇలా చెప్పాం. అంటే మధ్యాహ్నం భోజనం సమయానికి అతను 2 kilometers నడిచేశాడని చెప్పి ఒక స్పెసిఫిక్ టైంకి ఆ యాక్షన్ పూర్తి అయిపోయింది కనుక ఇలా మనం చెప్పాం. నెక్స్ట్, షీ హ్యాడ్ కంప్లీటెడ్ హర్ ఎక్సర్సైజ్ బై 8 in the morning. అంటే ఉదయం 8 ఆమె ఎక్సర్సైజ్ పూర్తి చేసేసిందని చెప్పాం. ఇక్కడ చూడండి, షీ హ్యాడ్ కంప్లీటెడ్ అని చెప్పి. ఫ్రెండ్స్, ద నెక్స్ట్ యూజ్ ఈజ్ మనం కొన్ని రకాల వెబ్స్ అయిన సెడ్, టోల్డ్, ఆస్క్డ్, థాట్, వండర్డ్ వంటి వెబ్స్తో మనం ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్పేటప్పుడు ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తూ ఉంటాం. చూడండి, హీ టోల్డ్ అస్ దట్ ద టికెట్స్ హ్యాడ్ ఆల్రెడీ సోల్డ్ అవుట్. హీ టోల్డ్ అస్, అతను మాకు చెప్పాడు టికెట్స్ ఆల్రెడీ అయిపోయాయని. అంటే ఇక్కడ టికెట్స్ అయిపోవడం అనేది ముందు జరిగింది, అతను చెప్పడం తర్వాత జరిగింది. కాబట్టి ఇలాంటి ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్పేటప్పుడు ఇలా ముందు సింపుల్ పాస్ట్ యూజ్ చేసి తర్వాత ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఐ థాట్ దట్ దే హ్యాడ్ మెట్ యూ బిఫోర్. ఐ థాట్ అనుకున్నాను ఏమని? దే హ్యాడ్ మెట్ యూ బిఫోర్, మిమ్మల్ని అంతకుముందే కలిసి ఉంటారేమోనని, కలిసి ఉంటారని చెప్పి నేను అనుకున్నాను అని చెప్పి ఇలా అంటే కలవడం అనేది ముందు జరిగి ఉంటుంది, తర్వాత అనుకోవడం అనేది తర్వాత జరిగి ఉంటుంది. కాబట్టి అనుకోవడం అనేది ఐ థాట్ అని చెప్పి సింపుల్ పాస్ట్ యూజ్ చేసి దే హ్యాడ్ మెట్ యూ బిఫోర్, అంతకుముందు మిమ్మల్ని కలిసి ఉంటారని చెప్పి అనుకోవడం అనే దాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పడం జరిగింది. నెక్స్ట్, షీ ఆస్క్డ్ మీ ఇఫ్ దే హ్యాడ్ కాల్డ్ అస్. అంటే ఆమె నన్ను అడిగింది ఏమని? ఇఫ్ దే హ్యాడ్ కాల్డ్ అస్, మనకి వాళ్ళు కాల్ చేశారేమోనని. అంటే ఇక్కడ ముందు జరిగిన యాక్షన్ ఏంటి? దే హ్యాడ్ కాల్డ్, దట్స్ వై ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ యూజ్ చేసి ఇలా చెప్పాం. ఐ వండర్డ్ వై ఐ హ్యాడ్ బీన్ దేర్ ఎర్లియర్. నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది నేను ఎందుకు అక్కడ అంతకు ముందు ఉన్నానని. అంటే నేను ఉండడం అనేది ముందు జరిగింది, ఆశ్చర్యపోవడం అనేది ఇప్పుడు జరిగింది. కాబట్టి నేను ఆశ్చర్యపోతున్నాను అనే దాన్ని ఇలా సింపుల్ పాస్ట్లో చెప్పి నేను ఎందుకు అక్కడ ముందుగా అంటే అంతకుముందు ఎందుకు ఉన్నాననే విషయాన్ని ఇలా పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పడం జరిగింది. ఇలా కొన్ని రకాల కేసెస్లో ఇండైరెక్ట్ స్పీచ్లో కొన్ని ప్రత్యేకమైన వెబ్స్ యూజ్ చేసి ఈ విధంగా మనం పాస్ట్ పర్ఫెక్ట్ యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్, కండిషనల్ సెంటెన్సెస్లో ప్రత్యేకంగా థర్డ్ కండిషనల్లో హిపోథెటికల్ సిచ్యుయేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేటప్పుడు మనం ఈ పాస్ట్ పర్ఫెక్ట్ యూజ్ చేస్తూ ఉంటాం. అంటే ఎగ్జాంపుల్ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇఫ్ షీ హ్యాడ్ స్టడీడ్ హార్డర్ షీ వుడ్ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామ్. ఇక్కడ చూడండి, షీ హ్యాడ్ స్టడీడ్ హార్డర్ అంటే ఆమె కష్టపడి చదివి ఉన్నట్లయితే షీ వుడ్ హ్యావ్ పాస్ ద ఎగ్జామ్, ఆమె ఎగ్జామ్ పాస్ అయి ఉండేది. అంటే ఆమె చదవలేదు, పాస్ అవ్వలేదని చెప్పి దీని యొక్క అర్థం. అంటే అలా జరిగి ఉన్నట్లయితే ఎలా జరిగి ఉండేదని చెప్పి ఇలా మనం ఊహించి చేసి చెప్పేటప్పుడు ఇలా పాస్ట్ పర్ఫెక్ట్ కలిపి వుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్, షుడ్ హ్యావ్ V3 యూజ్ చేస్తూ ఉంటాం ఈ విధంగా. నెక్స్ట్ వన్, ఇఫ్ ఐ హ్యాడ్ స్టార్టెడ్ ఎర్లియర్ ఐ వుడ్ హ్యావ్ రీచ్డ్ ఇన్ టైమ్. నేను ముందుగా బయలుదేరి ఉన్నట్లయితే ఐ వుడ్ హ్యావ్ రీచ్డ్ ఇన్ టైమ్, సమయానికి చేరుకునేవాడిని. అంటే నేను ముందుగా బయలుదేరలేదు, సమయానికి చేరుకోలేదని చెప్పి ఇలా అయిపోయిన తర్వాత అంటే ఒక సంఘటన అయిపోయిన తర్వాత ఇలా మనం ఊహించుకుంటూ చెప్పేటప్పుడు ఈ థర్డ్ కండిషనల్లో ప్రత్యేకంగా ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేసి ఈ విధంగా మనం చెప్తూ ఉంటాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ యూజ్ ఏంటంటే హోప్, ఎక్స్పెక్ట్, ఇంటెంట్, థింక్ వంటి వెబ్స్తో గతంలో మన యొక్క ఇంటెన్షన్ చెప్పేటప్పుడు ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తుంటాం. చూడండి, వీ హ్యాడ్ హోప్డ్ దట్ యూ వుడ్ కమ్ టు మై హోమ్. నువ్వు మా ఇంటికి వస్తావని ఆశించామని చెప్పి ఇక్కడ చూడండి వీ హ్యాడ్ హోప్డ్ అని చెప్పి మనం ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తాం. ఇలా
నెక్స్ట్ షీ హ్యాడ్ థాట్ ఆఫ్ గోయింగ్ టు మూవీ బట్ షీ డిడెంట్. అంటే ఆమె మూవీకి వెళ్దామని అనుకుంది కానీ వెళ్ళలేదు. ఇక్కడ చూడండి, షీ హ్యాడ్ థాట్ యూజ్ చేస్తాం. ఇలా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఈ సందర్భంలో కూడా మనం వాడుతూ ఉంటాం. నెక్స్ట్ విష్ అనే ఒక ప్రత్యేకమైన వెర్బ్తో జరిగే అవకాశం లేని యాక్షన్ మనం తెలియజేసేటప్పుడు కూడా ఈ పాస్ట్ పర్ఫెక్ట్ యూజ్ చేస్తాం. ఐ విష్ యూ హ్యాడ్ బాట్ ఏ కార్ ఫర్ మీ. నువ్వు నాకు కారు కొనుక్కుంటే బాగుండేదని చెప్పి ఇలా అప్పుడు జరిగే అవకాశం లేని విషయాల గురించి మనం చెప్పేటప్పుడు ఇలా మనం ఇక్కడ చూడండి యూ హ్యాడ్ బాట్ యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేసి మొదట ఐ విష్ దాన్ని యాడ్ చేస్తాం. ఇలా మనం చెప్తూ ఉంటాం. నెక్స్ట్ వన్ హ్యాడ్ గాట్ V3 అని చెప్పి ఒక ప్రత్యేకమైన కన్స్ట్రక్షన్ని మనం కొన్ని సందర్భాల్లో యూజ్ చేస్తుంటాం. చూడండి, ఐ హ్యాడ్ గాట్ మై హెయిర్ కట్ ఎస్టర్డే. నిన్న నేను తల కటింగ్ చేయించుకున్నాను అని చెప్పి ఇక్కడ చూడండి హ్యాడ్ గాట్ హెయిర్ కట్ అని చెప్పి ఇలా ఒక ప్రత్యేకమైన ఎక్స్ప్రెషన్ మనం ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. అంటే స్టార్టింగ్లో సబ్జెక్ట్ యూజ్ చేసి తర్వాత హ్యాడ్ యూజ్ చేసి తర్వాత గాట్ యూజ్ చేసి ఇలా మనం V3 యూజ్ చేస్తుంటాం. కట్ అనేది V3. అంటే కట్ అనే వెర్బ్ యొక్క ఫార్మ్స్ ఎలా ఉంటాయి? కట్ 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 కటింగ్ ఇలా. నెక్స్ట్ వన్ వీ హ్యాడ్ గాట్ అవర్ హౌస్ పెయింటెడ్. ఇంటికి పెయింట్ వేయించాము. అంటే మా ఇంటికి పెయింట్ వేయించామని చెప్పి ఇలా చెప్పాం. ఇక్కడ చూడండి సబ్జెక్ట్ యూజ్ చేసి హ్యాడ్ యూజ్ చేసి తర్వాత గాట్ యూజ్ చేసి తర్వాత ఇక్కడ ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఆబ్జెక్ట్ యూజ్ చేసి తర్వాత V3 యూజ్ చేయడం జరిగింది. అంటే వీ హ్యాడ్ గాట్ అవర్ హౌస్ పెయింటెడ్ అంటే మా ఇంటికి పెయింట్ వేయించామని చెప్పి ఇలా కొన్ని ప్రత్యేకమైన కన్స్ట్రక్షన్లో కూడా మనం ఈ హ్యాడ్ గాట్ V3 యూజ్ చేసి ఈ విధంగా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, ఈ టెన్స్లో ఎక్కువగా యూజ్ చేసే కొన్ని రకాల కీవర్డ్స్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ యూజ్ చేస్తూ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హీ డిడెంట్ వెయిట్ టిల్ వీ హ్యాడ్ ఫినిష్డ్ అవర్ లంచ్. అంటే మా లంచ్ అయ్యేంత వరకు అతను వెయిట్ చేయలేదని చెప్పి ఇలా చెప్పాం. ఇక్కడ టిల్ అనేది కీవర్డ్. అంటే ఎక్కువగా మనం ఈ టెన్స్లో ఈ టిల్ అనేదాన్ని యూజ్ చేస్తుంటాం. అయితే టిల్ ప్లేస్లో అంటిల్ కూడా యూజ్ చేయొచ్చు అదే అర్థంతో. అంటే వరకు అని చెప్పి దానికి అర్థం. అంటే హీ డిడెంట్ వెయిట్, అతను వెయిట్ చేయలేదు. ఎప్పటి వరకు? టిల్ వీ హ్యాడ్ ఫినిష్డ్ అవర్ లంచ్. అంటే మా లంచ్ అయ్యేంత వరకు అని చెప్పి ఇలా టిల్ అంటిల్ మనం యూజ్ చేస్తుంటాం ఈ టెన్స్లో ఎక్కువగా. నెక్స్ట్ బిఫోర్ ఐ న్యూ ఇట్ హీ హ్యాడ్ డన్ ఇట్. నాకు తెలియక ముందే అతను అది చేసేసాడు. ఇక్కడ బిఫోర్ని మనం ఎక్కువగా వాడుతుంటాం ఈ టెన్స్లో. బిఫోర్ ఐ న్యూ ఇట్ అంటే నాకు తెలియక ముందే ఈ హ్యాడ్ డన్ ఇట్, అతను చేసేసాడు. అంటే ముందే జరిగిపోయింది యాక్షన్. అంటే నాకు తెలియక ముందే జరిగిపోయింది యాక్షన్ కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ యూజ్ చేసి తెలియడు అనే దాన్ని సింపుల్ పాస్ట్లో ఇలా చెప్పాం. నెక్స్ట్ వన్ బై ద టైమ్ ఐ ఫోన్ యూ షీ హ్యాడ్ లెఫ్ట్. అంటే నీకు ఫోన్ చేసే సమయానికి ఆమె వెళ్ళిపోయింది. ఇక్కడ ఈ బై ద టైమ్ అనే ఫ్రేజ్ని మనం ఎక్కువగా ఈ టెన్స్లో వాడుతూ ఉంటాం. అంటే బై ద టైమ్ అంటే ఆ సమయానికి అని చెప్పి దానికి అర్థం. ఏ సమయానికి? ఐ ఫోన్ యూ అంటే నీ ఫోన్ చేసే సమయానికి షీ హ్యాడ్ లెఫ్ట్ వెళ్ళిపోయిందని చెప్పి. అంటే ఆమె వెళ్ళిపోవడం ముందు ఫోన్ చేయడం తర్వాత కాబట్టి ఇక్కడ ముందు జరిగిన యాక్షన్ చెప్పడానికి ఇలా మనం పాస్ట్ పర్ఫెక్ట్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ హీ డిడెంట్ వాంట్ టు సీ దట్ మూవీ బికాస్ హీ హ్యాడ్ ఆల్రెడీ వాచ్డ్ ఇట్. అంటే అతను మూవీ చూడాలనుకోవట్లేదు ఎందుకంటే అతను ముందే చూసేసాడని చెప్పి ఇలా అన్నాం. అయితే ఇక్కడ మనం బికాస్ ప్లేస్లో యాజ్ యూజ్ చేయొచ్చు, సిన్స్ కూడా యూజ్ చేయొచ్చు, ఎందుకంటే అనే అర్థంతో. ఇక్కడ చూడండి హీ డిడెంట్ వాంట్ టు సీ దట్ మూవీ. అతను మూవీ చూడాలనుకోవట్లేదని చెప్పి ఇక్కడ నెగిటివ్లో చెప్పాం సింపుల్ పాస్ట్ టెన్స్ యూజ్ చేసి. ఎందువల్ల? రీజన్ ఏంటి? హీ హ్యాడ్ ఆల్రెడీ వాచ్డ్ ఇట్. అతను ముందే వాచ్ చేసేసాడు. ఇక్కడ ఆల్రెడీ అనే దాన్ని కూడా మనం ఎక్కువ ఈ టెన్స్లో వాడుతూ ఉంటాం. నెక్స్ట్ ద గేమ్ హ్యాడ్ ఆల్రెడీ బిగన్ వెన్ వీ వెంట్ టు ద స్టేడియం. అంటే మేము స్టేడియంకి వెళ్ళేటప్పటికి గేమ్ అప్పటికే ప్రారంభం అయిపోయింది. ఇక్కడ చూడండి వెన్ అనే దాన్ని కీవర్డ్గా మనం ఎక్కువగా యూజ్ చేస్తుంటాం ఈ టెన్స్లో. అలాగే ఆల్రెడీ కూడా మనం ఎక్కువగా ఈ టెన్స్లో వాడుతూ ఉంటాం. ఆల్రెడీ అంటే అప్పటికే అని చెప్పి దానికి అర్థం. వెన్ అంటే అప్పుడు. వెన్ వీ వెంట్ టు ద స్టేడియం అంటే మేము స్టేడియంకి వెళ్ళేటప్పుడు ద గేమ్ హ్యాడ్ ఆల్రెడీ బిగన్ అప్పటికే గేమ్ ప్రారంభం అయిపోయిందని చెప్పి ఇలా ఎక్కువగా నేను ఏవైతే అండర్లైన్ చేశానో ఆ కీవర్డ్స్ని ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చాలా సందర్భాలు చాలా ఎక్కువగా మనం వాడుతూ ఉంటాం. ఫ్రెండ్స్, ఇట్స్ టైమ్ ఫర్ హోంవర్క్. పెయింట్ వెళ్ళిన తర్వాత నేను ఫ్లోర్ కడిగాను, నేను బట్టలు ఉతికించాను, అర్ధరాత్రి వరకు అతను చదివాడు, అతను భోజనం చేసేసానని నాతో చెప్పాడు, నేను అతను చూస్తున్నట్లయితే అతనితో మాట్లాడి ఉండేదాన్ని, నువ్వు అక్కడికి వెళ్ళి ఉంటే బాగుండేది. వీటికి ఆన్సర్స్ మీరు కమెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. వాటికి కరెక్ట్ ఆన్సర్స్ నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మీరు చాలా ఈజీగా ఇంగ్లీష్ 30 డేస్లో నేర్చుకోవాలనుకున్నట్లయితే ఈ 30 వీడియోస్ కోర్స్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. కీప్ లెర్నింగ్.